సాంఘిక నైతిక ఉద్వేగ భాషాపరమైన అన్ని అంశాలు కూడా నాకు చాలా బాగా నచ్చారు. సో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఆయన కూడా వ్యవహరించారు. సో కాబట్టి ఆయన కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్న లోటుపాట్లు కష్ట నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి ఏ విషయంలో కూడా పెద్దగా ఎదురైన ఇబ్బంది పెట్టకుండా సో టైం టేబుల్ విషయం పర్ఫెక్ట్గా ఇచ్చి సో ఆయన వ్యక్తిత్వంతో సో నాకు బాగా దగ్గర ఆప్తులయ్యారు సార్. సో నిజంగా ఓ డైరెక్టర్కి ఇలాంటి ఫ్యాకల్టీలో కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మీలాంటి విద్యార్థులకి పూర్తి న్యాయం మనం చేయగలం. సో సార్కి ఎప్పటికప్పుడు సిలబస్ గురించి డెప్త్గా చెప్తానంటే నేను డెప్త్గానే చెప్పమన్నాను. 2 రోజులు అదనంగా పడతాను, 2 రోజులు అదనంగా తీసుకోమని చెప్పాను. ఏదైనా నాకు తక్కువ మంది ఉన్నప్పటికీ నాకు ఉద్యోగాలు కావాలి సార్. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి సుమారు సంవత్సరం నుంచి నా దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం కొట్టించాలి, అందులో మీ అకాడమీ కీ రోల్ సార్ అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా సార్ రిక్వెస్ట్ చేయడం, అలాగే సార్ మంచిగా ఆ సిలబస్ అంతా నోట్స్ రూపంలో ఇచ్చి మంచిగా కంప్లీట్ చేశారు. సో మరొకసారి ఈ గ్రూప్ విద్యార్థులు మీ అందరి తరఫున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం. సో మరి ఫైనల్గా ఒక బోత్ ఆఫ్ థింగ్స్ సార్ చెప్పిస్తే కేక్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఎవరి కాలు ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా? సరే చెప్తారు మైక్ నాది. ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. డిఎస్సి వాళ్ళకి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత. అదేవిధంగా ఆల్ ద బెస్ట్. దీంతో పాటు టైం పంక్చువాలిటీ అనేది బాగా పడుతుంది. చదివే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గోల్డెన్ టైం పీరియడ్ ఎప్పుడంటే నాకు తెలిసి మార్నింగ్ 4 to 7:30 ఈ గోల్డెన్ టైం పీరియడ్. ఈవినింగ్ కూడా సేమ్ 4 to 7:30 సార్. ఈ 2 సెక్షన్లు బాగా ఉపయోగించుకోండి. ఈ 2 సెక్షన్లు, అది కూడా మార్నింగ్ 4 to 7:30. ఈ డిఫికల్ సబ్జెక్ట్లో 2 సబ్జెక్ట్ ఎంపిక చేసుకోండి. ఒకటి 2 hours, ఒకటి 1.5 hours తీసుకొని చదవండి. ఈవినింగ్ కూడా సేమ్ 2 సబ్జెక్టులు డిఫికల్ సబ్జెక్ట్లో చదవండి. మంచి గోల్ రీచ్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా అమ్మా ఒకసారి ఎంతసేపు కేక్ తినకుండా వస్తే మళ్ళీ ఫీల్ అవుతుంది. ఫస్ట్